విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నామని ప్రభుత్వ పెద్దలు పైకి చెబుతున్నప్పటికీ పలు ప్రాంతాల్లో స్టూడెంట్స్ పడుతున్న అవస్థలను మాత్రం పట్టించుకోవట్లేదు. నారాయణపేట జిల్లా చెన్నారెడ్డిపల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు స్కూల్, కాలేజీకి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తగిన సమయానికి బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ వాహనాల్లో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. తాజాగా కొందరు విద్యార్థులు ట్రక్కుకు వెనకాల వేలాడుతూ ప్రయాణించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు రవాణా సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు విద్యార్థులు. చూస్తున్నాం చెన్నారెడ్డిపల్లి నారాయణపేటకి చెందిన విజువల్స్ మనం చూస్తున్నాం. విద్యార్థినులు నిజంగా గర్ల్స్ స్టూడెంట్స్ ఏ రకంగా ట్రక్కి వేలాడుతూ వెళ్ళే పరిస్థితులు ఉన్నాయో కళ్ళతో చూడొచ్చు. రవాణా సౌకర్యం లేక, సమయానికి ఎలాంటి వాహనాలు రాక ఎలాంటి సాహసానికి దిగారో చూడండి. ఒకసారి స్కూల్కి వెళ్ళడానికి వాళ్ళు ఇంతటి సాహసం చేయాల్సిన పరిస్థితి. నిజంగా రోడ్లో ఎలాంటి ప్రమాదమైనా చాలా వల్నరబుల్గా కనిపిస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి వాటిలో అలా వేలాడుతూ వెళ్తున్న విద్యార్థినులు ఎంత రిస్క్ చేస్తున్నారో మనకి అర్థమవుతోంది. ఇప్పటికైనా రవాణా సౌకర్యం కల్పించాల్సిందిగా వాళ్ళు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ వాహనాల్లో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న విద్యార్థులు నిజంగా వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటో ఊహించవచ్చు. స్కూల్కి వెళ్ళడానికి ఈ రకంగా రిస్క్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయంటే మనం ఇంకా ఎక్కడ ఉన్నాం అనే ప్రశ్న వస్తుంది. ప్రైవేట్ వాహనాల్లో స్కూల్కి వెళ్ళాలంటే ఇలాంటి రిస్కులు చేసి ప్రమాదకర పరిస్థితుల్లో స్కూల్కి వెళ్ళాల్సిన దుస్థితి నెలకొంది. చెన్నారెడ్డిపల్లి, నారాయణపేటలో విద్యార్థుల కష్టాలు మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి.